జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒక విషయంలో పాకిస్తాన్ అయితే అతిపెద్ద విజయం అయితే సాధించింది. ఏంది ఆ విజయము? వీళ్ళు ఏమి చేశారు? ముందుగానే వాళ్ళకి తిండికే తికాణా లేదు, అట్టాడు వీళ్ళు ఏ విజయం సాధించారని చెప్పి మీరు అనుకోవచ్చు. ఈ న్యూస్ చూసారంటే మీకు పెద్ద క్లారిటీ వస్తుంది. ఓకేనా? మొత్తానికి ఈ పాకిస్తాను అతి పెద్ద విజయం సాధించింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మిత్రులారా, మీకు హమాస్ తెలుసు కదా. ఈ హమాస్ అనేది ఒక అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ. ఇది గాజాను పరిపాలిస్తూ ఉనింది. ఏది ఇంతకుముందు ఉనింది, ఇప్పుడు కాదు. ఇజ్రాయెల్ ఈ హమాస్ని అయితే మోత మోగిచ్చేసింది. మామూలు కాదు, తుక్కు కొట్టేశారట్నే. ఈ హమాస్లో పనిచేసే తీవ్రవాదులు అందరూ కూడా రక్తం రుచి మరిగినటువంటి రాక్షసులే. నిజం చెప్పాలంటే వీళ్ళందరూ కూడా మానసిక రోగులు. నేను చెప్తా ఉంటాను అందుకనే, ఏది జాంబీలు అని. ఇందుకే మతం అనే ఒక పిచ్చితో వీళ్ళందరూ కూడా కొట్టుకొని వస్తూ ఉంటారు. సూటిగా చెప్పాలంటే వీళ్ళను మత పిశాచాలని కూడా పిలవచ్చు అనమాట. ఈ మత పిచ్చితోనే ఈ మత పిశాచాలు 2023 అక్టోబర్ 7వ తారీఖున ఇజ్రాయెల్ పైన దాడి చేసి అత్యంత అమానుషంగా 1400 మంది అమాయకులను హత్యలు చేశారు. ఇప్పుడు నిజంగానే వీళ్ళలో దమ్ము, చావా, ధైర్యం, మొగతనం ఉండదని అనుకుందాం. వీళ్ళు పోయి యుద్ధం చేయాల్సింది ఎవరి మీద? ఇజ్రాయెల్ మీద. వాళ్ళ సైన్యం ఉంటుంది కదా, వాళ్ళ మీద కదా ఫైట్ చేయాలా. పోయేసి దొడ్డిదారిని వచ్చి ఈ ఆడవాళ్ళను, పిల్లవాళ్ళను, ముసలివాళ్ళను వాళ్ళందరినీ చంపితే ఏమున్నట్టు? నిరాయుధులైనటువంటి అమాయక ప్రజలపైన దాడి చేసి అందరినీ క్రూరంగా చంపేసినారు. చిన్న పిల్లలను, చిన్న పసిబిడ్డలనియా ఈ ఓవెన్ ఉంటానులా ఆ హీట్ ఓవెన్లు వేసి హత్య చేశారంటే ఇంకా వీళ్ళు ఎంత దారుణమైన క్రూరమైన మత పిచ్చి కలిగిన వాళ్ళు మీరు అర్థం చేసుకోండి. ఇకపోతే ఈ హమాస్ తీవ్రవాదులు చెప్పినా కదా, పిరికి మొడమోపులు. లేకపోతే వీళ్ళు దమ్ము నింటే పోయి ఇజ్రాయెల్ సైన్యం మీద యుద్ధం చేసిండు. వీళ్ళకు నేరుగా ఇజ్రాయెల్ బలగాలను ఎదుర్కొనే ధైర్యం లేదు. అందుకే ఈ పిరిగొడ్లు నిరాయుధులైనటువంటి ప్రజలపైన దాడి చేసి హత్యలు చేశారు. అంతే తప్ప ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్ సైనికులను ఎదుర్కొని వీళ్ళైతే పోరాటం చేయాలి. అది వీళ్ళ బతుకైతే. ఇకపోతే భూగర్భ బంకర్లను నిర్మించే టెక్నాలజీలో ఈ హమాస్ తీవ్రవాదులను మించిన వాళ్ళు లేరు. మీరు కూడా చూసింటారు. లేదు, భూమి లోపలన్నీ బంకర్లన్నీ పెట్టుకొని ఏడన్నా దొంగదారిన దొడ్డిదారిని వచ్చి వీళ్ళ మీద ఏదైనా అటాక్ చేసిన ప్రయత్నం చేసేది. వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చారంటే పోయి దాంట్లో సొరంగాల్లో దాముకునేది. ఆ మాదిరిగా ఈ బంకర్ వార్ఫేర్ అనేది ఈ హమాస్ తీవ్రవాదులకు వెన్నతో పెట్టినటువంటి విద్య. ఈ బంకర్ వార్ఫేర్కు సంబంధించినటువంటి ఈ టెక్నిక్లన్నీ వీళ్ళకి బాగా తెలుసు. ఏది రావడం, బయటికి రావడం, ఈ ఎలుగు కదా వచ్చదు కదా, ఏది బొక్కలోంచి బయటికి మరి లోకలోక మంది తిరిగిపోయేది, మళ్ళీ ఏదైనా వచ్చినప్పుడు లొటకమైన లోపల దూరేది, అట్లా అనమాట. అందుకే పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఈ భూగర్భ బంకర్లను నిర్మించడానికే పాకిస్తాన్ ఈ హమాస్ తీవ్రవాదుల సాయం తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. అందుకే ఈ హమాస్ ప్రతినిధులను పాక్ ఆక్రమిత కాశ్మీర్కి అయితే ఆహ్వానించినారు. దీంతో హమాస్ అధికార ప్రతినిధి అయినటువంటి ఖాలిద్ అల్ ఖౌదమి ఇతను తన పరివారాన్ని అంతా, అంటే వాళ్ళ సంత ఉంటారు కదా, ఆ సంతను అంతా ఎంటేసుకొని ఈ పీఓకేకి అయితే వచ్చినాడు. పీఓకే అంటే ఏంది? పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనమాట ఇది. ఇక ఈ హమాస్ నాయకులతో జైషే మహమ్మద్ తీవ్రవాదులు అయినటువంటి తల్హా సైఫు, అస్కర్ ఖాన్ కాశ్మీరీ, మసూద్ ఇలియాసు వీళ్ళందరూ కూడా చర్చలు జరిపినారు. అదేవిధంగా లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ నుంచి టాప్ టెర్రరిస్ట్ కమాండర్లు ఈ హమాస్ నాయకులతో చర్చలు జరిపినారు. అంతేకాకుండా జమియత్ ఉలేమా ఏ ఇస్లాం చీఫ్, ఇతని పేరు వచ్చేసి మౌలానా ఫజ్లర్ రెహమాన్, ఇతను కూడా ఈ చర్చల్లో పాల్గొన్నాడు అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి. అంటే మన దేశాన్ని దెబ్బతీయడానికి ఎంతమంది గుంట నక్కలు ఒకటవుతున్నాయో, ఎన్ని విష సర్పాలు ఒకటవుతున్నాయో మీరు ఆలోచించండి. అంటే పాకిస్తాన్ విజయవంతంగా హమాస్ తీవ్రవాద సంస్థను, అదేవిధంగా జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థను, అలాగే లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థను, అదేవిధంగా జమియత్ ఉలేమా ఏ ఇస్లామీ ఈ సంస్థను విజయవంతంగా కలపగలిగింది. దేనికోసం? భారత్ను దెబ్బతీయడం కోసం. ఈ సంస్థలన్నిటిని ఒకే తాటిపైకి వచ్చేటట్టు, ఒకే వేదికపైకి వచ్చేలా చేయగలిగింది ఈ పాకిస్తాన్. అంటే భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే తీవ్రవాద సంస్థలన్నిటిని ఒకే గొడుగు కిందకు ఈ పాకిస్తాన్ అయితే తీసుకురాగలిగిందనమాట. ఇది పాకిస్తాన్ సాధించినటువంటి అతి పెద్ద విజయం అని చెప్పేసి పాకిస్తాన్లో సిగ్గు, శరం, లజ్జ లేని ఈ మీడియా అంతా కూడా టామ్ చేసుకుంటాను. ఇక ఈ విషయం పైన పాకిస్తాన్ మీడియా స్పందిస్తా కాశ్మీరీ స్వాతంత్రోద్యమ సంస్థలన్నీ కూడా ఒకే గూటికి చేరినాయని, ఇకపైన అన్ని సంస్థలు కలిసి పనిచేస్తాయని, ఇక కాశ్మీర్ను పాకిస్తాన్ స్వాధీనం చేసుకోవడం ఖాయమని పేర్కొంటా ఈ పాక్ మీడియా కథనాల మీద కథనాలన్నీ కూడా వండారుస్తుంది. అంటే
ఈ పాకిస్తాన్ మీడియా దృష్టిలో ఈ తీవ్రవాద సంస్థలు, ఈ తీవ్రవాదులందరూ కూడా స్వాతంత్రోద్యమ సంస్థలు, అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమకారులు అంటే వీళ్ళంతా కూడా అంతే కదా వీళ్ళ అర్థము. అయితే హమాస్ కాదు, ఈ లష్కరే తోయిబా కాదు, వీళ్ళ బాబు దిగొచ్చినా, వీళ్ళ జేజీనాయన్ దిగొచ్చినా కూడా మన దేశాన్ని బొచ్చు పీకేది ఏమిలే. అవునా కదా? వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అంతా కూడా కుక్క సావాల్సిందే ఇక్కడ, మామూలుగా ఉండదు మ్యాటర్. అయితే నాయన గతంలో భారత్ వేరు, ఇప్పుడు భారతదేశం వేరు. అదేవిధంగా ప్రజల ఆలోచనలో కూడా చాలా వరకు మార్పు వచ్చింది. తేడా వచ్చిందంటే కూరగాయలు తిరిగినట్టు తరుగుతారు, అట్లే ఊరికైతే ఉండదు, నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. ఇంకా ఇంతకు మించి మేము సాహసం చేసి మేము వస్తామంటే ఇంకా మీ కర్మకి ఎవరు బాధ్యులు కాదు. కొట్టే ఒకటే దెబ్బ ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనే మ్యాపే కనపడదు, అది మాత్రం పక్కా. అది కావాలనుకుంటే గెలుక్కోవచ్చు, గెలుక్కుంటే ఇంక కథం ఇంక అంతే అయిపోయినట్టే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ న్యూస్కు సంబంధించి ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను, ఓకేనా? అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాంటి జాతీయవాదుల సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.